అండ్ నమస్తే. ఈ వీడియోలో మనం తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్‌లుక్ 2024కి సంబంధించి బుక్‌లో మనము సోషల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ టాపిక్‌లో ఉన్నాము. దానిలో భాగంగా మనకేందంటే ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్‌మెంట్ అనే సబ్ టాపిక్ గురించి ఈ వీడియోలో చూద్దాం. మనము విద్య మరియు స్కిల్ డెవలప్‌మెంట్ గురించి చూద్దామన్నమాట. దీనిలో భాగంగా మనకేందంటే ఫస్ట్ టాపిక్‌లో వచ్చేసి మనకి ఈ కీ హైలైట్స్ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. సో, దీనిలో భాగంగా మనకేందంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ అదేవిధంగా మనకి మైనారిటీలకు సంబంధించి ఈ విద్య మరియు ఆర్థిక మద్దతునైతే మన ప్రభుత్వం అయితే ఇస్తుందన్నమాట. దీంట్లో అనేక అయినటువంటి ఈ కార్యక్రమాలను ప్రభుత్వం తీసుకుంటుందన్నమాట. ఇంకా అదే విధంగా మనకి ఈ ఏంటంటే మనకి ఈ తెలంగాణ ప్రభుత్వం అనేది మనకి ఈ 12,472 బదిలీలను అంటే ట్రాన్స్‌ఫర్స్ అంటే టీచర్ ట్రాన్స్‌ఫర్స్‌నయితే మనకి చేయడం అయితే జరిగిందన్నమాట. దాంట్లో గెస్టెడ్ ప్రధానోపాధ్యాయులు ఎంతమందంటే 1788 మంది. అంటే మనకి సింపుల్ ఏందంటే మనకి ఈ టీచర్ ట్రాన్స్‌ఫర్స్‌ని చేయడం జరిగిందనేది ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. అదే విధంగా మనకి పదోన్నతులు అంటే హెడ్ మాస్టర్స్‌కి సంబంధించి పదోన్నతులను గూడా మనకి చేయడం జరిగిందట. ఎంతమంది అంటే 1250 మంది హెడ్ మాస్టర్స్‌కి మనకి పదోన్నతులు వచ్చాయన్నమాట. ఇంకా విద్యా నాణ్యతను పెంచడానికి మనకేందంటే ఈ టీచర్స్ ఆహ్, స్థానాలను అంటే పోస్టులను మనకి అప్‌గ్రేడ్ చేశారన్నమాట. ఇంకా మనకి ఈ 11,062 మనకి టీచర్ పోస్టులకైతే డీఎస్సీ 2024నైతే ప్రకటించడం జరిగిందనమాట. సో, ట్రాన్స్‌ఫర్స్ చేశారు. మనకి ప్రమోషన్స్ ఇచ్చారు. ఇంకా పోస్ట్‌లను అప్‌గ్రేడ్ జేశారు. అదే విధంగా మనకి కొత్త పోస్ట్‌లకి ఈ నోటిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. ఎన్నెన్ని అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందో అది చూసుకోండి. ఇంకా విద్యపై దృష్టి అంటే మనకేందంటే, మనకి దానిలో భాగంగా మనకేందంటే ఈ మానవాభివృద్ధి అదే విధంగా మానవాభివృద్ధి, అదే విధంగా అంటే హ్యూమన్ డెవలప్‌మెంట్, అదే విధంగా పావర్టీ ఎలిమినేషన్‌కి సంబంధించినటువంటివి. అదే విధంగా ఈ లింగ అక్షరాస్యత అంతరాన్ని తగ్గించడానికి తెలంగాణలో ఈ మనకి 2030 వరకి మనకి 100% యువత అక్షరాస్యత రేటును సాధించడానికి సంబంధించినటువంటి మనకి టార్గెట్స్‌నైతే ప్రభుత్వము తీసుకుందన్నమాట. ఇంకా సమగ్ర శిక్ష కార్యక్రమము మనకి శిక్షణా కార్యక్రమం లేదంటే శిక్షా కార్యక్రమం అంటామన్నమాట. దీనిలో భాగంగా మనకేందంటే ఈ ప్రీ స్కూల్ అంటే బాల్య దశ, అదేవిధంగా సార్వత్రిక ప్రాథమిక విద్య, మాధ్యమిక విద్య, ఇంకా దీనిలో భాగంగా మనకేమిటంటే ఉపాధ్యాయులకు శిక్షణ, అదేవిధంగా కంప్యూటర్ కోర్సులు, మధ్యాహ్న భోజన పథకము, ఇంకా పాఠశాలల్లో మనకి మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి ఇంప్రూవ్‌మెంట్‌కి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు ఈ కార్యక్రమంలో ఉంటాయన్నమాట. సో, ఎడ్యుకేషన్‌కి సంబంధించినటువంటివి, అదేవిధంగా టీచర్ ట్రైనింగ్‌కు, ఇంకా మౌలిక అంటే పాఠశాలల్లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్‌కి సంబంధించినటువంటి స్కీమ్స్‌కి అయితే ఈ సమగ్ర శిక్షా కార్యక్రమంలో ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ విద్యార్థులలో పోషకాహార స్థితిని మెరుగుపరిచేందుకు రాష్ట్ర వ్యాప్తంగా మనకేందంటే 28,807 స్కూళ్ళల్లో మనకి ఈ బ్రేక్‌ఫాస్ట్ అల్పాహారం అంటే బ్రేక్‌ఫాస్ట్ మరియు రాగి జావాను అందిస్తున్నామంట. అంటే సప్లిమెంటరీ న్యూట్రిషన్ ఆహ్, అయితే మనకి విద్యార్థులను అందజేస్తున్నామంట. తద్వారా మనకేందంటే 23,05,801 మంది విద్యార్థులకి దీని ద్వారా మనకి ప్రయోజనం కలిగిందన్నమాట. అదే విధంగా మనకి ఇదేందంటే మనకి ప్రస్తుతం ఉన్నటువంటి మధ్యాహ్న భోజన పథకానికి అనుబంధంగా మధ్యాహ్న భోజన పథకానికి అనుబంధంగా ఏందంటే బ్రేక్‌ఫాస్ట్ ఇస్తున్నారు. అదే విధంగా రాగి జావాని గూడా సప్లిమెంటరీ ఫుడ్‌నైతే మనకి న్యూట్రిషన్ ఫుడ్‌నైతే విద్యార్థులకు అందజేయడం జరుగుతుందన్నమాట. మనకి ఎన్ని స్కూళ్ళల్లో ఉంటదని అడగొచ్చు. 28,807 స్కూళ్ళల్లో అయితే ఇది అందజేయడం జరుగుతుంది. ఎంతమంది లబ్ధి పొందుతున్నారంటే రఫ్‌గా 23,00,000 మంది విద్యార్థులైతే అదనంగా మనకి ఈ స్కీమ్స్ ద్వారా మనకి లబ్ధి పొందుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకేందంటే ఈ కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలైతే ఉన్నాయి మనకి. ఇవి కేజీబీవీఎస్ అంటామనమాట. ఈ కేజీబీవీఎస్ అనేది తెలంగాణలో దేశంలోనే అత్యధికంగా పనిచేసేటువంటి హాస్టల్స్ అయితే మనకి ఇక్కడ ఉన్నాయన్నమాట. సో, అదే విధంగా బాలికల నమోదుల్లో అంటే మనకి కేజీబీవీలో బాలికల నమోదుల్లో గూడా దేశంలో అగ్రస్థానంలో గూడా మన రాష్ట్రం అయితే ఉంది. మొత్తం పరంగా జూసుకుంటే మనకి
ఈ దేశంలోనే 5వ స్థానంలో మనకి ఉందన్నమాట. సో, మనకి 5వ స్థానంలో ఇది ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి మొత్తం రాష్ట్రంలో మనకి 479 ఈ కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలు మనకి పనిచేస్తున్నాయి. 31 జిల్లాల్లో పనిచేస్తున్నాయి. ఎక్సెప్ట్ ఏందంటే హైదరాబాదు, మేడ్చల్, మల్కాజ్గిరిలో తప్పితే మిగతా 31 జిల్లాల్లో మనకి 479 పనిచేస్తున్నాయన్నమాట. అందులో మనకి ఈ నమోదైన బాలికల సంఖ్య ఏంటంటే మనకి 1,24,153 మంది బాలికలు ఎన్‌రోల్ అయినాయన్నమాట ఈ స్కూల్స్‌లలో. ఇంకా మనకి ఉన్నత విద్య, అదే విధంగా టెక్నికల్ సాంకేతిక విద్యకు సంబంధించి చూస్తే మనకి డైరెక్టరేట్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ అనేది మనకి రాష్ట్రంలో 146 ప్రభుత్వ డిగ్రీ కళాశాలనైతే మనకి రన్ చేస్తుందన్నమాట. సో, 146 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలను ఇది నడుపుతుందన్నమాట. దీనిలో మనకి స్థూల నమోదు నిష్పత్తి ఎంతుందంటే 39.3% లేదంటే 39.3 అనేది మనకి ఈ స్థూల నమోదు నిష్పత్తి అయితే మనకి ఈ డిగ్రీ కాలేజీలలో ఉంది. సో, ఉన్నత విద్య, సాంకేతిక విద్యకు సంబంధించి ఇది. అదే విధంగా మనకి ఇంకా సాంకేతిక విద్యా కార్యక్రమాలు, ఇంకా పాఠ్యాంశాల నవీకరణ, అదేవిధంగా ఈ పరిశ్రమలను భాగస్వామ్యాలను చేయడం, అలాంటివి అయితే మనకి ఈ రాష్ట్రంలో నడుస్తున్నాయన్నమాట. ఇంకా తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ టాస్క్ అంటాం మనం. సో, ఇది అయితే మనకి స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సెస్, అదేవిధంగా అనేక రకమైనటువంటి ప్రోగ్రామ్స్ అయితే తీసుకొచ్చి మనకి ఈ విద్యార్థులకు, అదేవిధంగా అధ్యాపకులకైతే మనకి బెటర్‌మెంట్ చేస్తుందన్నమాట. ఇంకా మనకి ఈ విద్యాశాఖ అనేది మనకి ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ అనేది మనకి ఏం చేసిందంటే, ఈ మహిళా స్వయం సహాయక బృందాలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి కదా! వాటికి యూనిఫార్మ్‌లను కుట్టించే బాధ్యతను అప్పజెప్పిందన్నమాట. సో, అన్ని స్కూల్సు, అదేవిధంగా మనకి ఈ హాస్టల్స్‌కి సంబంధించినటువంటి స్కూల్ యూనిఫార్మ్స్‌ని కుట్టడానికి మనకి ఎస్‌హెచ్‌జీలకి రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ జేశారు. సో, కాబట్టి ఏందంటే మనకి దగ్గర దగ్గర 21.19 లక్షల యూనిఫార్మ్స్‌నైతే మనకి కుట్టిస్తున్నది గవర్నమెంటు. తద్వారా మనకేందంటే 30,000 ఈ ఎస్‌జీహెచ్‌లకి లాభం కలుగుతుందనమాట. సో, 30,000 మహిళలకు అదనంగా ఈ ఇన్‌కమ్ సోర్సెస్ అనేవైతే ప్రభుత్వం కల్పించింది. ఇంకా గౌరవ ముఖ్యమంత్రి గారు మనకేందంటే ఒక్కొక్క యూనిఫార్మ్ కాస్ట్ అనేది మనకి కుడితే గౌరవ వేతనం అనేది రూ. 50 నుంచి 75కి పెంచారన్నమాట. సో, ప్రెజెంట్ మనకి ఒక యూనిఫార్మ్‌కి ఎంత ఉంది, కాస్ట్ ఎంత అంటే రూపాయలు 75 ఉన్నట్టుగా మనము అర్థం చేసుకోవచ్చు. సో, కాబట్టి ఇది స్ట్రెయిట్‌గా మనకు అడుగుతారు. కాబట్టి ఒక యూనిఫార్మ్ కుడితే ఎంత నుంచి ఎంతకు పెంచారని అడగొచ్చు. లేదంటే ఎంత ఉందనొచ్చు. కాబట్టి రూ. 75 అయితే ప్రెజెంట్ ఉంది. రూ. 50 నుంచి రూ. 75కి మనకి గౌరవ వేతనాన్ని పెంచారు. ఎన్ని యూనిఫార్మ్స్ కుట్టిస్తున్నారు ఈ ఇయర్‌లో అంటే 21.19 లక్షల యూనిఫార్మ్స్ అయితే కుట్టిచ్చారన్నట్టుగా మనం గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ వస్తది. నెక్స్ట్ వచ్చేసి మనకి అవి కీ హైలైట్స్. సో, మనకి హైలైట్స్‌లో మనకి ఏం చెప్పారంటే ముఖ్యాంశాలు ఏందంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు సంబంధించి వేరియస్ స్కీమ్స్ ప్రభుత్వం అమలు పరుస్తుంది. అదేవిధంగా విద్యాభివృద్ధి గురించి ట్రాన్స్‌ఫర్స్, ప్రమోషన్స్, అదేవిధంగా కొత్త నోటిఫికేషన్స్ ఇచ్చారు. టీచర్ పోస్ట్‌ని అప్‌డేట్ చేశారు. ఇక స్కూల్ ఎడ్యుకేషన్‌కి సంబంధించి ఎట్లా టార్గెట్స్ ఉన్నాయి, అదేవిధంగా సమగ్ర శిక్ష కార్యక్రమంలో ఏం చేస్తున్నారు, ఇంకా మనకి ఈ విద్యార్థులకు సంబంధించి పోషకాహార పరిస్థితి ఎట్లా ఉంది? ఇంకా వచ్చేసి మనకి బాలికల హాస్టల్స్ మనకి కస్తూరిబా గాంధీ విద్యాలయాల గురించి ఇచ్చారు. అదేవిధంగా మనకి ఈ ఉన్నత విద్య, సాంకేతిక విద్య గురించి ఇచ్చారు. ఇంకా మనకి నైపుణ్యాభివృద్ధి ఎట్లా జరుగుతుందన్నది గురించి, అదేవిధంగా మనకి అదేవిధంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్‌కి సంబంధించినటువంటి బెటర్‌మెంట్ అంటే వాళ్ళకి అదనంగా ఇన్‌కమ్ సోర్స్ గురించైతే మనకి ఈ హైలైట్స్ ఇవ్వడం జరిగింది. సో, దాని గురించి కూడా మనకి డీటెయిల్‌గా మనకి ఇవ్వడం జరిగిందనమాట. సో, ఇంట్రడక్షన్ చూస్తే మనకి ఇంట్రడక్షన్. ఈ ఇంట్రడక్షన్‌లో మనకేందంటే, ఈ విద్యా అభివృద్ధికి గురించి ప్రభుత్వం అయితే మనకి అనేక రకాలైనటువంటి స్కీమ్స్‌ని ఇంప్లిమెంట్ చేస్తున్నట్టుగా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందన్నమాట. ఇంకా 2030 నాటికి మనకి ఈ ఒకటేందంటే మనకి ఈ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్ అనేది ఉందన్నమాట. సో, సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్‌లో మనకేందంటే 2030 నాటికి ఈ యువతలో మనకి 100% లిటరసీ సాధించాలనేదైతే టార్గెట్ అన్నమాట. సో, ఈ టార్గెటే మనం సాధించాలని పెట్టుకున్నామన్నమాట. మనకి
నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 2019, 20 ప్రకారం మనకేందంటే ఈ తెలంగాణలో అక్షరాస్యత రేట్ ఎంతుందంటే 73.4% ఉంది. అందులో పురుషులలో మనకి 82% ఉంటే, స్త్రీలలో మనకి 64% అనేది చాలా తక్కువగా ఉంది. సో, మనకి ఈ సర్వే ప్రకారం మనకేందంటే తెలంగాణ అక్షరాస్యత ఎంత ఉందని స్ట్రెయిట్ అడుగుతారు. స్త్రీలలో ఎంత ఉంది, పురుషులలో ఎంత ఉంది గూడా అడుగుతారనమాట. సో, తెలంగాణ అక్షరాస్యత మనకి 73.4% అనేది ఉంది. వెరీ, వెరీ ఇంపార్టెంటు. పురుషులలో 82%, స్త్రీలలో 64.8% అనేది మనకి ఉందన్నమాట. ఇంకా మనకి ఏం జేస్తున్నారు మనకేందంటే, ఈ ఉచిత నిర్బంధ బాలల ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం అనేది మనకి రాష్ట్రంలో అమలు పరుస్తున్నారు. దాని ప్రకారం మనకేంటంటే 6-14 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరికీ మనకి ఈ అధిక నాణ్యత విద్యను అందించాలనేది ఈ చట్టం యొక్క ఉద్దేశ్యం అన్నమాట. అదే విధంగా మనకి తెలంగాణ ప్రభుత్వం ఏందంటే నాణ్యమైన విద్యను అందించడానికి అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, కళాశాలల్లో మౌలిక సదుపాయాలు, అదేవిధంగా ఈ టీచర్స్ సామర్థ్యాలను పెంపొందించడము. అదే విధంగా విద్యార్థుల యొక్క సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్టుగా మనకిక్కడైతే ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్టుగా చెప్పడం జరిగిందనమాట. ఇక దీనిలో భాగంగా ఫస్ట్ మనకేందంటే పాఠశాల విద్య, స్కూల్ ఎడ్యుకేషన్ గురించి మనం చూద్దామనమాట. ఈ స్కూల్ ఎడ్యుకేషన్‌లో మనకేందంటే ఈ సమగ్ర శిక్ష కార్యక్రమం అనేది ఒకటి వచ్చిందనమాట. సో, ఈ సమగ్ర శిక్ష అంటే ప్రీ స్కూల్ నుంచి 12వ తరగతి వరకు ఈ ఇందులో భాగంగా ఉంటదనమాట. సో, మనకేందంటే ప్రీ స్కూల్ అంటే మనకి ఈ 3-5 ఇయర్స్ నుంచి మొదలుపెడితే మనకి ఈ ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ వరకి ఈ స్కీమ్‌లో భాగంగా ఉంటదనమాట. సో, మనకి ఆహ్ ఈ 3-5 అనేది ప్రీ స్కూల్ అనమాట. సో, 3-5 ఇయర్స్ అనేది ప్రీ స్కూల్. అదేవిధంగా మనకి ఈ 6-14 ఇయర్స్ అనేది ప్రాథమిక విద్య అన్నమాట. సో, ఈ ప్రాథమిక విద్య ద్వారా మనకి అందరికీ అంటే యూనివర్సలైజేషన్ అంటే మనకేందంటే అందరికీ ఆ విద్యను అందించే విధంగా మనకి ఈ సమగ్ర శిక్ష అనేది ఉంటదనమాట. అంటే ఆ సమగ్ర శిక్ష కార్యక్రమంలో దాని యొక్క టార్గెట్ అన్నమాట. ఇంకా అదే విధంగా మనకి 14-18 ఇయర్స్ సంవత్సరాల వారికి గూడా మనకి మాధ్యమిక విద్యను గూడా అంటే ఇంటర్మీడియేట్ విద్యను గూడా మనము అందించడానికి అనేక రకాలైనటువంటి ఉన్నాయన్నట్టుగా ఇక్కడ మనకు ఇవ్వడం జరిగిందనమాట. సో, అంత ఇంపార్టెంట్ గాదు. కాకపోతే ఏందంటే ఈ సమగ్ర శిక్ష అనేది ఏంటిది? సమగ్ర శిక్ష అభియాన్ అనేది ఈ రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్, అదే విధంగా మనకి ఈ టీచర్ ఎడ్యుకేషన్, అదే విధంగా ఈ సర్వశిక్ష అభియాన్ ఈ 3 స్కీమ్‌లను అంటే దానిలో విలీనం జేసుకోవడం అన్నమాట. లేదంటే వాటిని తీసేయడం, లిఫ్ట్ జేయడం ద్వారా ఈ సమగ్ర శిక్ష కార్యక్రమం అనేది వచ్చిందన్నమాట. ఏందంటే మనకి ఈ ప్రీ స్కూల్ నుంచి 12వ తరగతి వరకు సంబంధించినటువంటి ఈ పాఠశాల విద్యకు అంటే ఈ విద్యా రంగానికి సంబంధించినటువంటి ఒక విస్తృతమైన కార్యక్రమం అన్నమాట. దీనిలో భాగం ఏందంటే ఈ పాఠశాల విద్యకు సమాన అవకాశాలు ఇవ్వాలి. అదే విధంగా మనకి మౌలిక వసతులను గూడా మనకి కల్పించాలనేది దీనిలో భాగం అన్నమాట. దీనిలో భాగంగా మనకేందంటే కేటగిరీ వైస్ మనకి తెలంగాణలో ఎట్లా ఉంది 2023, 24 స్కూల్స్‌లలో మనకి ఎట్లా ఉంది అనేది మనకి ఇవ్వడం జరిగిందనమాట. సో, మేనేజ్మెంట్‌లో ఎన్ని స్కూల్‌లున్నాయి, ఎంత ఎన్రోల్‌మెంట్ ఉంది, ఎంత పర్సెంటేజ్ ఉంది, అదేవిధంగా టీచర్స్ ఎంతమంది వర్క్ జేస్తున్నారనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. టు లోకల్ బాడీస్ అదేవిధంగా ఈ కేజీబీవీస్, మోడల్ స్కూల్స్, ఈ తెలంగాణ రెసిడెన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్, ఇంకా యూఆర్ఎస్ మొత్తం అన్నిటికి సంబంధించినటువంటి వాటిలో మొత్తం స్కూల్స్ ఏందంటే 26,819 స్కూల్స్ ఉన్నాయి. దాంట్లో 23.07 లక్షల మంది మనకి ఎన్రోల్‌మెంట్ అయ్యిలు విద్యార్థులు. అంటే మొత్తం 39% మనకి ఎన్రోల్‌మెంట్ అయితే ఇక్కడ ఈ గవర్నమెంట్ స్కూల్స్ అనుకోండి ఇగ. ఈ గవర్నమెంట్‌కి సంబంధించినటువంటి మేనేజ్మెంట్‌లో నడిచేటివి ఉన్నాయన్నమాట. దాంట్లో ఉన్న టీచర్స్ ఏందంటే 1,12,463 మంది. సో, ఎన్రోల్‌మెంట్ పర్సెంటేజ్ అడగొచ్చు. ఎన్ని స్కూల్స్ ఉన్నాయనేది గూడా అడగొచ్చు. ఫిగర్స్ గిట్లా గూడా అడగొచ్చు. వెరీ, వెరీ ఇంపార్టెంట్ కంపల్సరీ అడిగే స్కూల్స్ ఉంటది. అదే విధంగా మనకి వెల్‌ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ 1,231 ఉన్నాయి. దాంట్లో 4.32 లక్షల మంది విద్యార్థులైతే ఎన్రోల్ అయ్యున్నారు. అంటే మొత్తం పర్సెంటేజ్ మనకి 7.32% ఉన్నారు. దాంట్లో స్కూల్‌లో వచ్చేసి టీచర్స్ వర్కింగ్ వచ్చేసి 10,110 మంది. ఇంకా వెల్‌ఫేర్ డే స్కూల్స్ అనేటివి ఉన్నాయి. దాంట్లో 1,425 స్కూల్స్ ఉన్నాయి. ఎన్రోల్‌మెంట్ 22.41
వేల మనకి విద్యార్థులు ఎన్రోల్ అయినారు. అది 0.38% అనేది మనకి ఎన్రోల్‌మెంట్ టీచర్స్ వచ్చేసి 1450. అంటే రిమైనింగ్ స్కూల్స్ 9 ఇంకా సెంట్రల్ గవర్నమెంట్‌కు నవోదయ, కేవీస్, రైల్వే స్కూల్స్ మొదలైనవి వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ మేనేజ్‌మెంట్ 52 మన స్టేట్‌లో ఉన్నాయన్నమాట. మొత్తం 43,121 మంది ఇందులో ఎన్రోల్ అయిండ్రు. మనకి 0.73% ఎన్రోల్‌మెంట్ పర్సెంటేజ్. టీచర్స్ 936. అదేవిధంగా ప్రైవేట్ ఎయిడెడ్ స్కూల్‌లొచ్చేసి 642. దాంట్లో ఎంత పర్సెంటేజ్ స్టూడెంట్స్ ఉన్నారంటే 1.27. మొత్తం 74,636. ఇది 2023, 24కి సంబంధించిన డేటా. అదేవిధంగా ప్రైవేట్ ఎయిడెడ్ స్కూల్స్, ఎయిడెడ్ స్కూల్స్ ఏమో అవి ఎయిడెడ్ స్కూల్స్ వచ్చేసి మనకి 10,478. ఎన్రోల్‌మెంట్ వచ్చేసి మనకి 30,17,877 మంది ఎన్రోల్‌మెంట్ ఉన్నారు. సో, కాబట్టి ఎన్రోల్‌మెంట్ పరంగా ఫస్ట్ ఏంటని అడుగుతారు. సో, పర్సెంటేజ్ పరంగా చూస్తే 51% ఎన్రోల్‌మెంట్ తోటి ఈ ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ స్కూల్స్ అనేటివి టాప్‌లో ఉన్నాయన్నమాట. సో, ఆరోహణ, అవరోహణ క్రమాల్లో వచ్చేస్తే ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ స్కూల్స్ వచ్చేసి ఫస్ట్ ఎన్రోల్‌మెంట్ పర్సెంటేజ్, తర్వాత గవర్నమెంట్, లోకల్ బాడీస్, తర్వాత మనకి వెల్‌ఫేర్ రెసిడెన్షియల్స్ స్కూల్స్‌లలో ఎన్రోల్‌మెంట్ 7.32% ఉంది. ఇంకా తర్వాత వచ్చేసి మనకి ప్రైవేట్ ఎయిడెడ్ స్కూల్స్ ఉన్నాయి. తర్వాత మనకి ఈ సెంట్రల్ గవర్నమెంట్, తర్వాత వెల్‌ఫేర్ డే స్కూల్స్, లాస్ట్‌కొచ్చేసి ఇక రిమైనింగ్ స్టేట్ గవర్నమెంట్ ఎన్‌సీఎల్‌పీస్ అనేటివి రిమైనింగ్ ఉన్నాయన్నమాట. సో, కాబట్టి ఆరోహణ, అవరోహణ క్రమాలు అడుగుతారు. అట్లాంటివి కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఇంకా టోటల్ స్కూల్స్ వచ్చేసి మన తెలంగాణలో వెరీ, వెరీ ఇంపార్టెంట్ 40,656 స్కూల్స్ ఉన్నాయి. మొత్తం ఎన్రోల్ అయినటువంటి విద్యార్థుల సంఖ్య ఎంతంటే 58,98,686. అంటే రఫ్‌గా మనకి 58.99 లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారన్నమాట. ఇంకా ఎన్రోల్‌మెంట్ పర్సెంటేజ్ 100%. ఇంకా టీచర్స్ ఎంతమంది ఉన్నారంటే 2.69 లక్షల మంది టీచర్స్ అయితే, లేదంటే 2.70 లక్షల మంది టీచర్స్ అయితే తెలంగాణ రాష్ట్రంలో వర్క్ చేస్తున్నారు. అన్ని స్కూల్స్‌లలో కలిపి. సో, కాబట్టి వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఇదే మనకిక్కడ కింద మొత్తం డేటా అయితే చెప్పడం జరిగిందనమాట. సో, ఈ టేబుల్‌లోనే ఉంది మనకి. సో, ఇక్కడొచ్చేసి మీరు ఆరోహణ క్రమంలో ఎవరున్నారు? అవరోహణ క్రమంలో ఏ ఏ స్టూడెంట్స్ ఎన్రోల్‌మెంట్ పరంగా ఎక్కువ ఎవరున్నారు? అదే స్కూల్స్ పరంగా చూస్తే మనకి గౌట్ లోకల్ బాడీకి సంబంధించినటువంటివి ఎక్కువ ఉన్నారు. తర్వాత ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. అట్లా మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ మేజర్ ఇనిషియేటివ్స్ అండర్ స్కూల్ ఎడ్యుకేషన్. మనకి స్కూల్ ఎడ్యుకేషన్‌లో మేజర్‌గా మనకి ఎట్లాంటి కార్యక్రమాలను చేపట్టారన్నది ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఫస్ట్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్‌ని మనకి ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుందనమాట. సో, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్‌ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మనకేందంటే ఫస్ట్ మనకి 2022, 23 విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలలు మనకి ఆంగ్ల మాధ్యమాన్ని మనకి ప్రవేశపెట్టడం జరిగింది. ప్రస్తుతం మనకేందంటే 1-8వ తరగతుల వరకి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు. సో, వెరీ, వెరీ ఇంపార్టెంట్. 1-8 మనకి ఇంగ్లీష్ మీడియము 22, 23లో ప్రవేశపెట్టారు. తర్వాత 24, 25 విద్యా సంవత్సరం నుంచి ఇంకా 10వ తరగతి వరకి దీన్ని విస్తరించబడుతుంది. అదేవిధంగా మనకేందంటే ఈ బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ అనేటివి 2వ తరగతి నుంచి 8వ తరగతి వరకి ప్రింట్ చేయడం జరిగిందనమాట. సో, ఎందుకు ఫస్టు స్కూల్ అంటే స్కూల్లోకి రావంగానే ఫస్ట్ డైరెక్ట్ ఇంగ్లీష్ మీడియం చెప్తే వాళ్ళకి బైలింగ్వల్ అవసరం లేదు. కాబట్టి 2వ తరగతి నుంచి 8వ తరగతి స్టూడెంట్స్‌కైతే బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్‌నైతే ప్రింట్ చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు మాడిఫై చేసుకోవడానికి. అదే విధంగా మనకి ఈ వెరీ, వెరీ ఇంపార్టెంట్ అజిమ్ ప్రేమ్‌జీ మనకి ఈ అజిమ్ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం నుంచి మనకి 80,564 మంది ఉపాధ్యాయులకి ఈ ఆంగ్ల విద్యా భాష అంటే మనకి ఈ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించినటువంటి ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో, ఎక్కడి నుంచి ఇచ్చారు అనంటే మనకి వెరీ, వెరీ ఇంపార్టెంట్ అజిమ్ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం నుంచి టీచర్స్ అయితే ట్రైనింగ్ తీసుకున్నారు ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి. సో, కాబట్టి వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి స్కూల్‌కి సంబంధించిందంటే ఎప్పుడు ప్రారంభించారో ఏ విద్యా సంవత్సరంలో అడగొచ్చు. స్కూల్ అంటే ఏ క్లాస్‌లకి ఫస్ట్ ప్రవేశపెట్టారు. 2024, 25లో 10వ తరగతి వరకు విస్తరిస్తారు. ఇంకా బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్‌నైతే మనకి ప్రవేశపెట్టడం జరిగింది. ఇంకా టీచర్స్‌కి ట్రైనింగ్ ఏ యూనివర్సిటీలో ఇచ్చారంటే మనకి అజిమ్ ప్రేమ్‌జీ మనకి విశ్వవిద్యాలయం నుంచి టీచర్స్ ట్రైనింగ్ ఇచ్చారు. ఎంత మందికి ఇచ్చారనేది కూడా అడిగితే అడగొచ్చు.
కాబట్టి కింది వాటిలో ఏది కరెక్ట్ అన్నప్పుడు ఇట్లాంటివి అడుగుతారు. కాబట్టి ఒక మేజర్ ఇనిషియేటివ్ ఏందంటే ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు. ఇక నెక్స్ట్ వచ్చేసి పాఠశాలల్లో ఇంకా మౌలిక సదుపాయాలను కల్పించడానికి స్పెషల్ డ్రైవ్‌లని మనకి గవర్నమెంట్ అయితే హ్మ్. తీసుకుందంట. అంటే ఒక స్పెషల్ డ్రైవ్ లాగా తీసుకొని మనకి ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని స్కూల్స్‌లలో డెవలప్ చేయడం అన్నమాట. ప్రభుత్వం 3 సంవత్సరాల్లో మనకి ఈ డ్రైవ్‌నయితే తీసుకుందన్నమాట. ఎంత బడ్జెట్ కేటాయింపు చేసిందంటే మనకి 7,289.54 కోట్ల బడ్జెట్ అయితే ఆహ్, మనకి ఔట్‌లే ఉందన్నమాట. ఈ 3 దశల్లో వచ్చేసి మనకి ఎన్ని పాఠశాలలనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. 26,600 సారీ 65 పాఠశాలల్లో మనకి ఈ స్పెషల్ డ్రైవ్ తీసుకొని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని డెవలప్ జేస్తారు. సో, 3 సంవత్సరాల్లో 3 దశలలో 7,289,00,00,000 26,065 పాఠశాలల్లో మనకి మౌలిక సదుపాయాల డెవలప్‌మెంట్ చేస్తారనమాట. సో, దీనిలో భాగంగా మనకేందంటే ఈ ఆహ్, కీ కీ కాంపోనెంట్స్ ఉంటాయన్నమాట. అంటే ఏంటి ఏ ఏ మౌలిక సదుపాయాలు మనకి పైన దృష్టి సారిస్తారంటే ఇగో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ ఇచ్చారు. రన్నింగ్ వాటర్‌తో టాయిలెట్స్‌ని మనకి ఏర్పాటు జేయడము. అంటే ఎలక్ట్రిసిటీ ఉండాలి. తాగునీరు సరఫరా ఉండాలి. ఫర్నిచర్, పెయింటింగ్, రిపేర్లు చేయాలి. అన్నిటికి అంటే ఉన్న వాటికి రిపేర్ చేయాలి. గ్రీన్ చాక్ బోర్డ్ అంటే మనకి బోర్డ్స్ అనేటివి గ్రీన్ కలర్ ఉంటాయి. సో, గ్రీన్ చాక్ బోర్డ్స్ అంటాం మనం. అవి కాంపౌండ్ వాల్స్ నిర్మించాలి. కిచెన్ షెడ్‌లుండాలి. అదేవిధంగా డైనింగ్ హాల్స్‌ని ఏర్పాటు జేయాలి. కొత్త క్లాస్ రూమ్స్‌ని నిర్మించాలి. అదేవిధంగా డిజిటల్ క్లాస్ రూమ్స్‌ని ఏర్పాటు చేయాలి. అనేటివి అయితే మనకి కీ కాంపోనెంట్స్ అన్నమాట. సో, వీటిపైన ఎక్కువ దృష్టి సారిస్తారు. సో, అడిగితే అడగడానికి గూడా స్కోప్ ఉంటది కాబట్టి గుర్తుపెట్టుకోండి. అది ఈజీగా జేయొచ్చు మీరు అట్లా. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏమి ఇనిషియేటివ్ తీసుకున్నామంటే, ఈ బదిలీలు, ప్రమోషన్‌లు, రిక్రూట్‌మెంట్ ట్రాన్స్‌ఫర్‌లు చేశారు. సో, కాబట్టి ఇక్కడ ఫిగర్స్ ఇవ్వడం జరిగింది. సో, కాబట్టి అవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ పీఎం పోషణ్ అనే ఒక స్కీమ్‌ని తెచ్చారు. దీనిలో భాగంగా ఏందంటే మనకి మధ్యాహ్న భోజన పథకమే మనకి ఈ పీఎం పోషణ్‌లో భాగంగా ఉంటదనమాట. మనకి 2003 నుంచి 1-5 తరగతుల వరకి మనకి ఈ విద్యార్థులకి మధ్యాహ్నం పౌష్టికాహారం అందిస్తున్నారనమాట. తర్వాత 6-10 తరగతి 10 తరగతి వరకు ఎప్పుడు విస్తరించారంటే 2008-9 వరకు ఈ మధ్యాహ్న భోజన పథకాన్నయితే మిడ్ డే మీల్ స్కీమ్ అంటాం గదా! అది తీసుకురావడం జరిగిందనమాట. ఇంకా దీనిలో భాగం ఏందంటే మనకి కుకింగ్ కాస్ట్ ఎంతుందంటే 1-5 తరగతుల వరకి రూపాయలు అంటే ఒక స్టూడెంట్‌కి మనకి ఈ 5.45 ఉంటది. 7-8 తరగతుల వరకు 8.17 ఉంటది. అదేవిధంగా మనకి 9, 10 తరగతుల వరకి రూపాయలు మనకి 10.67 అయితే మనకి ఉంటదనమాట. సో, ఈ వంట వండే వాళ్ళు మరి అదే విధంగా హెల్పర్స్‌కి ఈ గౌరవ వేతనం ఇవ్వడం జరుగుతుందనమాట. సో, కాబట్టి ఒక్కొక్క కాస్ట్ ఎంత అని అడగడానికి స్కోప్ ఉంటది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఇది మనకి. సో, అది ఈ మొత్తం ఎంతమంది దీని ద్వారా బాగుపడుతున్నారంటే 54,200 ఒక కుకింగ్ కమ్ హెల్పర్స్ దీంట్లో భాగంగా పాల్గొని మనకి బెనిఫిట్ అయితున్నారనమాట. ఇంకా వచ్చేసి 28,807 పాఠశాలల్లో ఈ స్కీమ్ అయితే నడుస్తుంది. దాని ద్వారా మనకేందంటే 23.05 లక్షల మంది విద్యార్థులకైతే ఈ పీఎం పోషణ ద్వారా మనకి పౌష్టికాహారాన్ని అందిస్తుంది గవర్నమెంటు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ బ్రేక్‌ఫాస్ట్ గూడా మనకి ఇంప్లిమెంట్ చేస్తుందనమాట. సో, మనకి అన్ని ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో 1-10 తరగతి స్కూల్స్ వరకి మనకి అంటే మనకి అన్ని క్లాసులకి మనకి ఈ బ్రేక్‌ఫాస్ట్‌నయితే అందించడం జరుగుతుందనమాట. సో, దీనిలో భాగంగా మనకేందంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎస్‌జీహెచ్‌లు అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అదేవిధంగా పట్టణాల్లో ఈ అక్షయ పాత్ర ఫౌండేషన్ లాంటి ఎన్‌జీఓస్‌లు నిర్వహించే మెనూస్‌నయితే మనకి ఈ అల్పాహారంలో ఇస్తున్నారన్నమాట. దానిలో భాగంగా మనకేందంటే 119 పాఠశాలల్లో ప్రస్తుతం అయితే దీన్ని ఇంప్లిమెంట్ జేయడం జరుగుతుందనమాట. సో, తద్వారా అప్పుడు ప్రారంభించినప్పుడు ఇప్పుడొచ్చేసి మనకి ఈ 27,000 మనకి 147 పాఠశాలల్లో మనకి 23.05 లక్షల మంది విద్యార్థులకైతే ఈ అల్పాహారాన్నయితే అందిస్తున్నారనమాట. అదే విధంగా మనకేందంటే ఈ రాగి జావాను అందించడము. సో, రాగి జావాను గూడా మనకి అందిస్తున్నారు. ఎప్పటినుంచంటే మనకి 2023, 24 సంవత్సరం నుంచి మనకి 27,147 పాఠశాలల్లో మనకి అందిస్తున్నారు. తద్వారా వచ్చే అంటే ఎంతమంది స్టూడెంట్స్‌కి ఇచ్చారో గూడా 23.05 సో, పైది కిందిది గూడా సేము. ఇదేందంటే ప్రభుత్వము మరియు ఈ శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ ద్వారా ఈ సమానంగా అంటే 50:50 రేషియోలో నిధులను కేటాయించుకొని మనకి ఈ రాగి జావాని మనకి అందిస్తున్నారనమాట. సో, వెరీ వెరీ ఇంపార్టెంట్ శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్. అదే బ్రేక్‌ఫాస్ట్‌కి సంబంధించి అయితే మనకెవరంటే
మనకి అర్బన్ ఏరియాస్‌లో మనకి ఈ అక్షయ పాత్ర ఫౌండేషన్ వాళ్ళు లాంటి ఎన్‌జీఓస్, గ్రామీణ ప్రాంతాల్లో అయితే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ సహాయం తీసుకొని బ్రేక్‌ఫాస్ట్ ఇస్తున్నారు. రాగి జావ అయితే మనకి శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ వాళ్ళ యొక్క ఫండ్స్, ప్రభుత్వం యొక్క ఫండ్స్ సమాన నిష్పత్తిలో ఉంటదన్నమాట. సో, ఈ ఫోర్టిఫైడ్ రాగి మాల్ట్‌ని మనకి రోజు ప్రతిరోజు ఎప్పుడిస్తారు దీన్ని మనకి? ప్రార్థనకు ముందు. సో, ప్రేయర్‌కి బిఫోర్ మనకి దీన్ని అందిస్తారన్నమాట. సో, దీనిలో భాగంగా మనకేందంటే ఏముంటాయంటే రాగుల పిండి, డీఫాటెడ్ సోయా పిండి, మనకి బియ్యం పిండి, పసుపు పొడి, విటమిన్‌లు, మినరల్స్ మరియు బెల్లం పొడి మొదలైనటువంటివి మనకి ఇందులో ఈ ఫోర్టిఫైడ్ రాగి మాల్ట్ ఉంటదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్‌ని మనకి 2009లో వచ్చినటువంటి చట్టమును అమలు చేస్తుందన్నమాట. సో, ఈ చట్టం ఎప్పుడు అమల్లోకొచ్చిందంటే మనకి 1 ఏప్రిల్ 2010 నుంచి అమల్లోకొచ్చింది. 6-14 సంవత్సరాల లోపు పిల్లలకి ఉచిత నిర్బంధ విద్యను అందించడము. సో, అది ఈ చట్టంలో భాగంగా మనకేందంటే ఈ ఉ ఆహ్, ఇదే టీచర్ కపుల్ రేషియోని తగ్గించడము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్కూల్స్‌లలో మౌలిక సదుపాయాలను పెంపొందించడము. విద్యా నిర్వహణ అంటే ఎడ్యుకేషన్ అడ్మినిస్ట్రేషన్, ఉపాధ్యాయులకు, టీచర్స్‌కి ట్రైనింగ్ ఇవ్వడము. అదేవిధంగా మనకి మండల వనరుల కేంద్రాలు అంటే మండల్ రిసోర్స్ సెంటర్స్, అదేవిధంగా క్లస్టర్ రిసోర్స్ సెంటర్‌లను బలోపేతం చేయడం లాంటివి ఈ ఆర్‌టీఐ యాక్ట్‌లో ఉంటాయన్నమాట. సో, దీన్ని పకడ్బందీగా మనకి తెలంగాణ ప్రభుత్వం అయితే అమలు పరుస్తున్నట్టుగా క్లెయిమ్ చేయడం జరిగిందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ కస్తూర్బా గాంధీ విద్యాలయాలు, బాలికా విద్యాలయాలు, కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలన్నమాట. సో, ఇది సమగ్ర శిక్షా కార్యక్రమంలో భాగంగా మనకేందంటే, ఈ అట్టడుగు వర్గాల బాలికలకి మనకి ఈ కేజీబీవీలను ఏర్పాటు జేయడం జరిగిందనమాట. ముఖ్యంగా అయితే మనకి 6-12థ్ క్లాస్ వరకి మనకి ఈ ప్రత్యేకమైన దృష్టి సారిస్తున్నారన్నమాట. ఇది మనకేందంటే తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఈ అంటే ఈ పనిచేస్తున్నటువంటి కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలైతే దేశంలోనే ఎక్కువగా మన తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయి. బాలికల హాస్టళ్ళతో సహా. అదే విధంగా మనకేందంటే బాలికల నమోదులో గూడా మనకొచ్చేసి తెలంగాణ రాష్ట్రమే మనకి ఈ అత్యధికంగా ఉందన్నమాట. జాతీయ మొత్తంలో మనము ఐదో వంతు నమోదైతే మనకిక్కడ చేయడం జరుగుతుందన్న. మన రాష్ట్రం నుంచే నమోదయితున్నారన్నమాట. ఇంకా ప్రస్తుతం అంటే మనకి హైదరాబాద్, మేడ్చల్ మొత్తం ఈ 2 డిస్ట్రిక్ట్‌లు మినహాయించి 31 జిల్లాలో 479 ఈ కేజీబీవీలైతే పనిచేస్తున్నాయి. వాటికి సంబంధించి డేటా ఇవ్వడం జరిగింది. అదంతా జూసుకోండి మీరు. చూద్దాం. అడిగితే అడగొచ్చు. ఇంకా మనకి తెలంగాణలో మోడల్ స్కూల్స్ కూడా ఉన్నాయట. సో, మోడల్ స్కూల్స్ అంటే ఏందంటే మనకి ఈ విద్యాపరంగా వెనకబడిన 6000 బ్లాక్‌లలో మనకి ఈ మోడల్ స్కూల్స్‌ని ఏర్పాటు చేయాలనేది మనకి భారత ప్రభుత్వం యొక్క టార్గెట్ అన్నమాట. సో, దానిలో భాగంగా మనకి రాష్ట్రంలో ఏందంటే 194 మోడల్ స్కూల్స్‌నయితే నిర్వహిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. ఇంకా 6వ తరగతి నుంచి ఇక్కడ ఇంటర్మీడియేట్ వరకు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉంటాయన్నమాట. సో, వెరీ వెరీ ఇంపార్టెంట్. మోడల్ స్కూల్స్‌లో ఓన్లీ ఇంగ్లీష్ మీడియం అందించాలనే ఉద్దేశ్యంతోటే మనకి ఈ స్కూల్స్‌ని తీసుకురావడం జరిగిందనమాట. సో, కాబట్టి మనకి ఎన్ని ఉన్నాయి మన రాష్ట్రంలో అంటే 194 మోడల్ స్కూల్స్ ఉన్నవి. ఇంకా దానికి సంబంధించిన డేటా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదంతా మీరు చూసుకోండి. హ్మ్. నెక్స్ట్ వచ్చేసి బడిబాట కార్యక్రమాన్ని తెచ్చారు. దీన్నే మనం ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం అని గూడా మనం పిలుస్తామనమాట. దీనిలో భాగంగా ఏందంటే మనకేందంటే విద్యార్థుల యొక్క ఎన్రోల్‌మెంట్‌ను పెంచడము, అదేవిధంగా కమ్యూనిటీ పార్టిసిపేషన్ ద్వారా మనకి ఈ ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడం పైన ఈ బడిబాట కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుందన్నమాట. సో, బడిబాట అంటే మెయిన్‌గా ఏందంటే ఎన్రోల్‌మెంట్‌ని పెంచడానికి సంబంధించినటువంటి స్కీమ్ అన్నమాట. సో, ఇంకా ఈ స్కీమ్‌లో భాగంగా రిజిస్టర్‌ల నమోదు అంటే నవీకరణ మోడర్నైజ్ జేయడము. అదేవిధంగా ఈ తక్కువ నమోదున్నటువంటి పాఠశాలను గుర్తించి వాటిని మనకి పరిష్కరించడము. ఇంకా సమర్థవంతమైనటువంటి పాఠశాల విద్యలో తల్లిదండ్రుల యొక్క పాత్రను గూడా మనకి నొక్కి చెప్పడం లాంటివన్నీ ఇందులో వస్తాయన్నమాట. సో, ఇదంతా చూసుకోండి. ఇంకా మనకి 2024, 25 విద్యా సంవత్సరంలో మనకేందంటే, ఎప్పుడు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. 6/6/2024 నుంచి 19/6/2000 అంటే ఒక 1 వీక్ చేస్తారనమాట. సో, 15 డేస్ ఐ థింక్ సో. సో, మనకి ఈ కార్యక్రమాన్ని మనకి చేయడం జరిగిందన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి అమ్మ ఆదర్శ పాఠశాలలనేటివి
తీసుకురావడం జరిగిందన్నమాట. దీనిలో భాగంగా మనకేందంటే ఏం లేదు. ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ మరియు మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకే ఈ అమ్మ ఆదర్శ పాఠశాల అనే కార్యక్రమాన్ని రూపొందించిందన్న రూపొందించిందనమాట ప్రభుత్వము. దీనిలో భాగంగా ఏందంటే మనకి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు ఉంటాయన్నమాట. దీనిలో ఎవరెవరు ఉంటారంటే మనకి సమీప మహిళా స్వయం సహాయక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్‌ల మెంబర్స్ ఉంటారు. అదేవిధంగా ఈ స్లమ్ లెవెల్ ఫెడరేషన్‌కి సంబంధించినటువంటి వారుంటారు. ఇంకా స్థానిక సంస్థల సభ్యులైతే దీనిలో భాగంగా మనకి ఈ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలో ఉంటారు. వీళ్ళు ఈ మౌలిక సదుపాయాలను అదేవిధంగా పాఠశాల నిర్వహణకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఈ యాక్షన్స్‌నైతే తీసుకుంటారనమాట. సో, దానికి సంబంధించినటువంటి మొత్తం టోటల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదే ఇంకా దీనిలో భాగంగా మనకేందంటే ఇదే ఈ స్కూల్ యూనిఫార్మ్స్ కుట్టించే బాధ్యత అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. అదే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, ఈ విద్యాశాఖ అది ఇక్కడ చూసుకోండి మీరు. హ్మ్. నెక్స్ట్ వచ్చేసి ఏందంటే మనకి ప్రతి మండలంలో ఒక అంతర్జాతీయ పాఠశాలను ఏర్పాటు జేయడం అనేది మనకి గవర్నమెంట్ యొక్క టార్గెట్ అన్నమాట. సో, అది గూడా ఇది ఒక ఇనిషియేటివ్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది స్కూల్ ఎడ్యుకేషన్‌కి సంబంధించినటువంటి ఇనిషియేటివ్స్ ఏమున్నాయి. సో, ఎవ్రీ మండల్‌లో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ అనేది పెట్టాలనేది ప్రభుత్వం యొక్క ఆహ్, భాగం అన్నమాట. ఇదేందంటే మనకి ఈ ప్రభుత్వ విస్తృత సంస్కరణ ఎజెండాలలో ఇదొక భాగం అని చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్. సో, ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ మనకి తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ యొక్క ఆహ్, అంటే ఆ బోర్డ్ అనేది మనకి ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్‌ని పర్యవేక్షిస్తుంది. మనకిప్పుడు ప్రెజెంట్ 10+2 అనేది అంటే 2 సంవత్సరాలు ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ ఉంటదన్నమాట. 10వ తరగతి చదివిన తర్వాత. ఈ 2023, 24 సంవత్సరంలో మొత్తం ఇంటర్మీడియేట్ కళాశాల సంఖ్య వచ్చేసి 4180 ఉన్నాయి. ఇందులో వచ్చేసి ఎంతమంది విద్యార్థులంటే ఒక ఇంటేక్ సామర్థ్యం ఎంతుందనంటే మనకి అంటే అంత సీట్స్ కెపాసిటీ ఉంది. 9.77 లక్షల విద్యార్థుల సీట్స్ కెపాసిటీ ఉంటే మనకి చేరిన వారి సంఖ్య ఎంతుందంటే 4.77 లక్షల మంది విద్యార్థులు చేరారు. అందులో బాలులు 2.37 బాలికలొచ్చేసి మనకి 2.39 మందయితే ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కాలేజియేట్ ఎడ్యుకేషన్. సో, కాలేజియేట్ ఎడ్యుకేషన్ అనేది మనకి ఉన్నత విద్య అదే విధంగా మనకి టెక్నికల్ ఎడ్యుకేషన్‌ని చూస్తదన్నమాట. సో, దీనిలో భాగంగా మనకేందంటే రాష్ట్రంలో ప్రస్తుతం 146 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలయితే మనకి పనిచేస్తున్నాయన్నమాట. ఇందులో 2 వచ్చేసి యూజీసీ అటానమస్ హోదాను కలిగి ఉన్నాయి. 22 వచ్చేసి 94 వచ్చేసి న్యాక్ గుర్తింపును కూడా పొంది ఉన్నాయన్నమాట. అదే విధంగా మనకి వచ్చేసి 2023, 24లో ఎంత గ్రాస్ ఎన్రోల్‌మెంట్ ఉంది అంటే మనకి 39.3 గ్రాస్ ఎన్రోల్‌మెంట్ రేషియో అయితే మనకి ఇక్కడ ఉందన్నమాట. ఎంతమంది విద్యార్థులంటే 954 మంది. ఇంకా దానికి సంబంధించినటువంటి వివిధ రకాలైనటి ఇక్కడ ఇచ్చారు. అదంతా మీరు చదువుకోండి పెద్ద ఏమేం చేస్తారనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ ఈ ఇందులో భాగంగా మనకేందంటే ఇక్కడొచ్చేసి మనకు చూస్తే ఏమేం చేస్తుంది గవర్నమెంట్ అనేది కొంచెం ఇవ్వడానికి ఆస్కారం ఉంటది కాబట్టి ఇదంతా చూసుకోండి. ఈ రాష్ట్రీయ ఉच्चतर శిక్ష అభియాన్ అనేది ఈ ఉన్నత విద్యకు సంబంధించి ఇంతకుముందుకు అడిగారు. ఈ రాష్ట్రీయ ఉच्चतर శిక్ష అభియాన్ అనేది దేనికి సంబంధించినది? సో, ఈ ఉన్నత విద్యలో మౌలిక సదుపాయాలను కల్పించడము, అదేవిధంగా ఈ ఉన్నత విద్య నాణ్యతను గణనీయంగా పెంచడానికి సంబంధించిన స్కీము అట్లాంటివి అడుగుతారనమాట. సో, రాష్ట్రీయ ఉच्चतर శిక్ష అభియాన్ అనేది దేనికి సంబంధించి అంటే ఉన్నత విద్యకు సంబంధించి ఏంటంటే మౌలిక సదుపాయాలు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అదేవిధంగా క్వాలిటీని పెంపొందించడానికి తెచ్చిన స్కీమ్ అన్నమాట. ఇట్లాంటివి అడుగుతారనమాట. ఇంకా దోస్త్ స్కీమ్, ఈ డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ. సో, ఫుల్ ఫార్మ్ అడగొచ్చు. ఈ దోస్త్ స్కీమ్ గురించి, అట్లాంటి స్కీమ్స్ గురించి అయితే మనకి సో, ఇలాంటి వాటి ద్వారా మనకేందంటే ప్రభుత్వం అనేది మనకి ఈ కాలేజియేట్ ఎడ్యుకేషన్‌ని పెంపొందించడానికి చూస్తుందన్నమాట. ఇంకా టెక్నికల్ ఎడ్యుకేషన్. టెక్నికల్ ఎడ్యుకేషన్ అంటే మనకేందంటే ఈ డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అనేది ఈ డిగ్రీ అదేవిధంగా డిప్లొమా స్థాయిలో సాంకేతిక విద్యను మెరుగుపరచడానికి ఈ డిపార్ట్‌మెంట్ ద్వారా మనకి ప్రభుత్వం అయితే కట్టుబడి ఉందన్నమాట. దీనిలో భాగంగా మనకేందంటే ఈ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సహాయంతోటి మనకేందంటే ఈ మనకి రాష్ట్ర ప్రభుత్వం అనేది ఈ ఎంబీఏ, ఎంసీఏ కాలేజీలను, ఇంజినీరింగ్ కాలేజీలను, పాలిటెక్నిక్స్ కాలేజీలను మనకి ఏర్పాటు చేయడము. అదేవిధంగా
వాటికి కొత్త కోర్సులను ఐడెంటిఫై చేయడం ఇట్లాంటి టోటల్‌గా టెక్నికల్ ఎడ్యుకేషన్‌కి సంబంధించినటువంటి నిర్వహణ మేనేజ్‌మెంటే చూస్తుందన్నమాట. సో, డిపార్ట్‌మెంటు మనకొచ్చేసి 56 ప్రభుత్వ పాలిటెక్నిక్‌లను పర్యవేక్షిస్తుంది. అదేవిధంగా ఏటా మనకి 12,000 మందైతే మనకి ఈ డిప్లొమా స్థాయిలో విద్యనైతే మనకి ఇది అందిస్తుంది. ప్రధానంగా మనకేందంటే వీళ్ళు గ్రామీణ ప్రాంతాల నుంచి తీసుకున్న ప్రజలు అంటే విద్యార్థులన్నమాట. అది దాని గురించయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అది జూసుకోండి. ఇంకా మనకి ఈ అచీవ్‌మెంట్స్ విజయాలైతే ఏమున్నాయంటే మనకి ఇక్కడ 2023, 24లో మనకేందంటే డిపార్ట్‌మెంట్ వచ్చేసి మనకి ఈ 28 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో 57 డిప్లొమా కోర్సులకు గుర్తింపయితే ఇవ్వడం జరిగిందన్నమాట. ఇంకా మనకొచ్చేసి మనకి కొన్ని కోర్సుల్లో మనకి ఓపెన్ బుక్ సిస్టమ్‌ని మనకి ప్రవేశపెట్టడం జరిగింది. ఇంకా వచ్చేసి మనకి ఇంజినీరింగ్ కోర్సులలో మనకి ఎలక్ట్రిక్ వాహనాలపై అయితే దృష్టి సారించింది. 60 మంది ఫ్యాకల్టీలకు గూడా మనకి ఈ గ్రీన్ టెక్నాలజీలో శిక్షణ అయితే గూడా ఇవ్వడం జరిగిందన్నమాట. ఇంకా 390 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లను అదేవిధంగా 129 మంది కాంట్రాక్ట్ వర్క్‌షాప్ అటెండర్‌ల సర్వీసులనైతే క్రమబద్ధీకరించారన్నమాట. ఇంకా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో 247 మంది లెక్చరర్లు, 31 మంది లైబ్రేరియన్‌లు నియామకాల మెరిట్ జాబితాలను గూడా ప్రకటించింది. ఇట్లాంటియన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇంకా ఇక్కడ చూడండి డిసెంబర్ 23 2023 డిసెంబర్‌లో మనకి కోస్గిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీని ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజ్‌గా మార్చారు. సో, కాబట్టి ప్రభుత్వం ఈ పాలిటెక్నిక్ ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజ్‌ను ఏ ప్రభుత్వ కాలేజీని అంటే కోస్గి. ఈ కోస్గిని మనకి ఇంజినీరింగ్ కాలేజ్‌గా కోస్గి ప్రభుత్వ పాలిటెక్. సో, కాబట్టి అడుగుతారన్నమాట. సో, ఏది అని అడుగుతారు. సో, కోస్గి అనేది ఇంపార్టెంట్ అన్నమాట. మనకు అదే విధంగా ఈ 2024, 25లో డిప్లొమా పాఠ్యాంశాలను సవరించడము. ఈ ఈజీ యాప్‌ని తీసుకురావడము. ఈజీ యాప్ అనేది ఏందంటే మనకి దేనికి సంబంధించిందంటే, ఈ ఉద్యోగులు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ యొక్క గ్రీవియన్సెస్‌ని పరిష్కరించడానికి ఈజీ యాప్‌ని తెచ్చారు. సో, విద్యార్థులకు సంబంధించిందంటే కాదది ఉద్యోగులకు సంబంధించి. అదే విధంగా మనకి స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడానికి రోడ్ మ్యాప్‌నయితే మనకి ఆహ్, సిద్ధం చేస్తున్నారనమాట. అట్లాంటియన్నీ మనకి ఇక్కడ విజయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ డెమోగ్రాఫిక్ ప్రొఫైల్. సో, డెమోగ్రాఫిక్ ప్రొఫైల్ అంటే ఏందంటే మనకి జనాభా చిత్రం. మనకి తెలంగాణలో డెమోగ్రాఫిక్ ప్రొఫైల్ అనేది ఎట్లా ఉందో ఇక్కడ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా మనకేందంటే పాపులేషన్ డైనమిక్స్ అంటే జనాభా గతిశీలత. అంటే జనాభా అనేది ఎలా ఉంది మన తెలంగాణలో గాని, ఎట్లా ఉందనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఎలా మన జనాభా అనేది మనకి ఒక ట్రాన్సిట్ అయితుందనేది గతిశీలత ఎట్లా ఉందనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. భారతదేశంలో ఏందంటే మనకి ఈ తాజా జనాభా లెక్కల ప్రకారం ఏందంటే, మనకి జనాభా అనేది 1.4 బిలియన్ అంటే 140,00,00,000 వరకి మన జనాభా అయితే రీచ్ అయినట్టుగా ఇంకా ప్రపంచంలోనే మనము అత్యధిక జనాభా కలిగిన దేశంగా అయితే మనకి అవతరించడానికి సిద్ధంగా ఉన్నామన్నమాట. ఇక కాకపోతే మనకేందంటే, ఈ గ్ర ఉపాధి, జీవన పరిస్థితుల కోసం అదేవిధంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల నుండి మనకి పట్టణ ప్రాంతాలకు వలసల కారణంగా అయితే ఈ వృద్ధి రేట్ అనేది మనకి మందగిస్తుంది. సో, మనం జనాభా అయితే పెరిగింది. కానీ వృద్ధి రేటు మాత్రం స్టేబుల్‌గా అంటే మందగిస్తున్నట్టుగా మనము అర్థం చేసుకోవచ్చు. జనాభా వృద్ధి రేటు మాత్రం మనకి మందగిస్తుంది. దానికి కారణం ఏందంటే ఈ హ్మ్, ఈ లైఫ్ స్టైల్ అదేవిధంగా మనకి ఈ ఎంప్లాయ్‌మెంట్‌కి సంబంధించినటువంటి ఇష్యూస్, ఇంకా మనకి మైగ్రేషన్‌కి సంబంధించినటువంటి ఇష్యూస్ వల్ల మనకి వృద్ధి రేట్ అయితే మనకి మందగిస్తుంది. ఇంకా అదే విధంగా సంతానోత్పత్తి రేటు గూడా మనకి స్టేబుల్‌గా ఉంది. ఇంకా తెలంగాణ అంటే మన ఇండియాలో అయితే అట్లా ఉంది. ఇక తెలంగాణలో చూస్తే గూడా సేమ్ అదే ట్రెండ్‌ని ఫాలో అయితుందనమాట. సో, మనకేందంటే జనాభా అయితే వృద్ధి రేట్ అనేది మనకి తగ్గింది. ఇక సంతానోత్పత్తి రేటు, టోటల్ ఫెర్టిలిటీ రేట్ గూడా మనకి తగ్గుతూ ఉంది. కాబట్టి మన యొక్క జనాభా అనేది స్థిరీకరణ వైపుగా మొగ్గు చూపుతుందన్నమాట. అదే మనకి జనాభా స్థిరీకరణ వైపే మనకి పాపులేషన్ డైనమిక్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి డెమోగ్రాఫిక్ డివిడెండ్. సో, డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటే ఏందంటే మనకి 15-59 ఇయర్స్ పనిచేసేటువంటి ఏజ్ గ్రూప్ ఉంటది కదా! అది భారతదేశంలో వర్కింగ్ ఏజ్ గ్రూప్ అంటాం మనం. దాంట్లో ఎంతమంది ఉన్నారంటే 62% అయితే మనకి జనాభా అయితే ఉందన్నమాట. సో, కాబట్టి ఇది అత్యంత లాభదాయకము. ఈ జనాభా అనేది మనకి 2055 వరకి ఈ పర్సెంటేజ్ అనేది కొనసాగేటువంటి ఆస్కారం అయితే ఉందన్నమాట. సో, ఎక్కువ అంటే 50% మించినటువంటి డెమోగ్రాఫిక్ డివిడెండ్ అనేది మన భారతదేశంలోనే ఉంది. తద్వారా మనకేందంటే
ఈ ఉపాధికి అంటే పనిచేసేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తులనైతే మనకి కల్పిస్తుందన్నమాట. సో, ఇదొక మంచి అవకాశము ఆర్థికంగా డెవలప్ చేయడానికి. ఇది భారతదేశంలో. మన తెలంగాణలో గూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అట్లనే ఉందన్నమాట. సో, అదే విధంగా మన తెలంగాణలో గూడా మనకి ఇదే విధంగా మనకి జనాభా డివిడెండ్ అయితే మనకి ఉంది అన్నమాట. సో, కాబట్టి అదే ఇక్కడ చెప్పిండు. ఇంగా అక్షరాస్యత రేటు, లిటరసీ రేటు. మనకి లిటరసీ రేట్ ఏందంటే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 ప్రకారం మనకేందంటే 2019, 20 డేటా ప్రకారం మనకేందంటే తెలంగాణ అక్షరాస్యత రేటు 73.4% పురుషులలో అయితే 82% ఉంది. స్త్రీలలో అయితే మనకి 64.8% ఉంది. సో, మొత్తం తెలంగాణ అక్షరాస్యత రేటు 73.4% ఉంది. బట్ 11 జనాభా లెక్కల ప్రకారం మనకి ఎంత ఉందంటే 64.54% అప్పుడు ఉండే. బట్ ఇప్పుడు లేటెస్ట్ 1920 ప్రకారం 73.4% ఉందంటే కొంతవరకైతే మనకి అక్షరాస్యత రేటు పెరిగింది. బట్ పెరిగినప్పటికీ మనకేందంటే, ఈ పట్టణ, గ్రామీణ ప్రాంతాలు అదేవిధంగా స్త్రీ, పురుషులలో మనకైతే అక్షరాస్యత రేట్లలో అసమానతలైతే ఉన్నవి. అది మనకి అసమానతలు ఉన్నవి. ఇంకా జాతీయ సగటుతో పోల్చితే తెలంగాణలో 14-18 సంవత్సరాల వయస్సు గల పిల్లలలో మనకేందంటే, ఈ హ్మ్, ఎక్కువ మంది బడి బయటే ఉంటున్నారనమాట. సో, వీళ్ళైతే మనకి స్కూళ్ళలో ఎన్‌రోల్ అయితలేరు. అది జాతీయ సగటుతో పోలిస్తే తెలంగాణలో ఎక్కువ ఉన్నారు. జాతీయ సగటు ఎంతంటే మనకి 13.2% ఉంటే తెలంగాణలో 22.1% మంది ఏది 14-18 సంవత్సరాల వయస్సు గల పిల్లలు బడి బయటే ఉంటున్నారు. సో, కాబట్టి అది మన తెలంగాణలో ఎక్కువగా ఉంది. సో, కాబట్టి అడుగుతారు వెరీ, వెరీ ఇంపార్టెంటు. ప్రత్యేకించి ఏందంటే బాలులు వచ్చేసి మనకి 26% ఉంటే బాలికల్లో మనకి 17.4% మనకి ఈ ఏజ్ గ్రూప్‌లో బయట ఉన్నారనమాట. సో, మనకి మొత్తం అడగొచ్చు. లేదంటే బాలికలు, బాలులు గూడా అడగొచ్చు. కాబట్టి వెరీ, వెరీ ఇంపార్టెంటు. సో, ఈ 14-18 ఇయర్స్ టీనేజర్స్ అంటాం. అంటే ఓల్డర్ టీనేజర్స్ అంటాము. ఈ టీనేజర్స్‌లో మనకేందంటే 68 మొత్తం వాళ్ళలో మనకేందంటే 68.7% మంది ఈ నెలకు 15 రోజుల కంటే ఎక్కువ పని చేస్తున్నారన్నమాట. సో, 15 రోజుల కంటే వీళ్ళు పనికి పోతున్నారు. అంటే బడికి బయటున్నారు కాబట్టి పనికి పోతున్నట్టుగా ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఈ 17-18 సంవత్సరాల వయస్సు గల వారిలో అయితే 89.2% మంది మనకి బడి బయటనే ఉన్నారు. సో, ఈ బడి బయట ఉన్నప్పటికీ వీళ్ళేందంటే ఈ డిజిటల్ టెక్నాలజీనయితే వినియోగిస్తున్నారు. సో, కాబట్టి వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఎంతమంది ఉన్నారు పర్సెంటేజ్ అంటే 89.2% ఉన్నారు. 17, 18 ఇయర్స్ వాళ్ళు. బట్ డిజిటల్ టెక్నాలజీలో వీళ్ళు ముందున్నారు. అంటే వినియోగిస్తున్నారు. ఇంకా అన్ని ఇచ్చారు. సో, కాబట్టి అది అంతా చూసుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నైపుణ్యాభివృద్ధి, స్కిల్ డెవలప్‌మెంట్. సో, కాబట్టి స్కిల్ డెవలప్‌మెంట్ ఏందంటే, మనకు ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత మనకి స్కిల్ డెవలప్‌మెంట్ గురించైతే మనకి అవకాశాలు, దానికి సంబంధించినటువంటి అన్నీ ఇక్కడ చెప్పారు. మీరు చదివితే ఒకసారి అర్థమైతది. అంటే మనకేందంటే, ఈ ప్రభుత్వం అనేది ఈ స్కిల్ డెవలప్‌మెంట్ పైన గూడా మనకి ఫోకస్ జేసినట్టుగా మనకి అర్థం జేసుకోవచ్చిక్కడ. మనకి దానిలో భాగంగా మనకేందంటే, ఈ సొసైటీ ఫర్ తెలంగాణ నెట్‌వర్క్ అనేది ఒకటుంది. సో, ఇదనేది ఒక లాభాపేక్ష లేని సంస్థ. సో, ఇది ఈ సొసైటీ ఫర్ తెలంగాణ నెట్‌వర్క్ అనేది ఏంటిదని అడుగుతారు. సో, కాబట్టి లాభాపేక్ష లేని సంస్థ. ఇదేందంటే మనకి ఈ టీసాట్ మనకి ఈ తెలంగాణ స్కిల్స్ అకాడమిక్ అండ్ ట్రైనింగ్ టీసాట్‌ని ఈ సాఫ్ట్‌నెట్ అనేది మనకి నిర్వహిస్తున్నామంట. దీని ద్వారా ఏందంటే మనకి శాటిలైట్‌ని ఉపయోగించి టీవీల ద్వారా మనకి ఈ డిస్టాన్స్ ఎడ్యుకేషన్ అయితే మనకి అందిస్తుందండి. సో, ఈ దూర విద్యనైతే మనకి అందిస్తుంది సాఫ్ట్ నెట్. ఇంకా దీనిలో భాగంగా మనకేందంటే అనేక ఛానెల్స్ ఉన్నాయి. విద్య, ఉపాధి, ఆరోగ్య సంరక్షణ అదేవిధంగా వ్యవసాయం పైనటువంటి మొదలైనటువంటి కార్యక్రమాలనేది రూపొందిస్తుంది. సో, అదేవిధంగా ఈ కంటెంట్‌నొచ్చేసి మనకి స్ప్రెడ్ జేయడానికి ఏందంటే స్పెషల్ యాప్ ఉన్నాయి. అదేవిధంగా యూట్యూబ్ ఛానెల్స్ గూడా దీనికి ఉందన్నమాట. సో, దీని ద్వారా మనకేందంటే ఈ డిస్టాన్స్ ఎడ్యుకేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్. సో, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ అనేటివి ఏందంటే మనకి ఈ హ్మ్. ఉద్యోగ అవకాశాలను పెంపొందించేందుకు, అదేవిధంగా ఈ జీవన ప్రమాణాలను పెంపొందించడానికి ఈ సాంకేతిక నైపుణ్యాలను మనకి రూపొందించే కార్యక్రమం అన్నమాట. సో, సాంకేతిక టెక్నికల్ స్కిల్స్‌ని మనకి ఇందులో భాగంగా మనకి నేర్పిస్తారనమాట.
సో, మనకేందంటే ఈ మన సీఎం గారేందంటే మనకి 2024 జూన్ 18న మనకి హైదరాబాద్ ఐటీఐ మల్లేపల్లిలో సో, వెరీ, వెరీ ఇంపార్టెంట్. సో, అధునాతన సాంకేతిక కేంద్రం అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్‌నయితే శంకుస్థాపన చేశారు. వెరీ, వెరీ ఇంపార్టెంట్ అడుగుతారు. ఐటీఐ మల్లేపల్లిలో హైదరాబాద్‌లో. సో, ఎప్పుడు అంటే జూన్ 18, 2024లో. సో, దీని ద్వారా మనకేందంటే ఈ 65 ప్రభుత్వ ఐటీఐలను 2700 కోట్లతోటి మనకి ఏటీసీలుగా అప్‌గ్రేడ్ జేయడం జరిగిందన్నమాట. సో, ఎవరి సహకారంతో అంటే టాటా టెక్నాలజీస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. టాటా టెక్నాలజీస్ సంస్థ ఏ ఏ ఎవరి సహాయంతో అని కింద అడుగుతారు. విప్రోనా, టాటానా అట్లా రిలయన్సా ఇట్లాంటివి కొన్ని అడుగుతారన్నమాట. సో, టాటా టెక్నాలజీస్‌కి సంబంధించిన ఇన్‌స్టిట్యూట్ తోటి మనకి కంపెనీ తోటి ఈ 65 ప్రభుత్వ ఐటీఐలని మనకి ఏటీసీలుగా అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్స్‌గానైతే అప్‌గ్రేడ్ జేయడం అయితే జరిగిందన్నమాట. ఇంకా మనకి రాష్ట్ర ప్రభుత్వము అదేవిధంగా ఈ టాటా టెక్నాలజీస్‌కి సంబంధించి ఒక ఎంఓయూ అయితే కుదుర్చుకోవడం జరిగింది. సో, ఐటీఐలలో స్కిల్లింగ్ ఈ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి సంబంధించి. ఇంకా మనకొచ్చేసి దీనిలో భాగంగా మనకన్నీ ఇవ్వడం జరిగింది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా మనకేందంటే 2024, 25లో ఒక 9 కొత్త దీర్ఘకాలిక అదేవిధంగా 23 స్వల్పకాలిక షార్ట్ టర్మ్ కోర్సులు అంటే 9 లాంగ్ టర్మ్ అదేవిధంగా 23 షార్ట్ టర్మ్ కోర్సులనైతే ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా ఇస్తున్నారు. అదేవిధంగా సంవత్సరానికి 9,000 మందికి ఈ కోర్సులలో మనకి షార్ట్ టర్మ్ కోర్సులలో మనకి ప్రవేశాలు ఇవ్వడం జరుగుతుందనమాట. సుమారు 1,00,000 మందికి షార్ట్ టర్మ్ కోర్సులలో మనకి శిక్షణ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అది మనకి ఏది అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్‌కి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి నైపుణ్య విశ్వవిద్యాలయం, స్కిల్ యూనివర్సిటీ. ప్రభుత్వం అనేది ఏందంటే మనకి ఒక స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడానికైతే మనకి హైదరాబాద్‌లో ఈ ఐటీ పరిశ్రమలకు అనుసంధానంగా అంటే దానికి లింక్ చేయడానికి మనకి ఈ స్కిల్ యూనివర్సిటీని మనకి ఏర్పాటు చేయడానికైతే గవర్నమెంట్ అయితే ఆదేశించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఆహ్ అన్నీ అంటే దానికి సంబంధించినటువంటి ఈ యాక్షన్ అయితే మనకి జరుగుతా ఉందన్నమాట. మనకెప్పుడంటే ప్రభుత్వం ముఖ్యమంత్రి మనకి జూలై 8, 2024ల మనకి ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ప్రాంగణం. సో, ఇంజినీరింగ్ ఎక్కడ ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ప్రాంగణంలో మనకి ఈ నైపుణ్యాభివృద్ధి, నైపుణ్య విశ్వవిద్యాలయం ఏర్పాటునైతే ప్రతిపాదించారు. సో, కాబట్టి మనకి ఎక్కడ అంటే హైదరాబాద్‌లో ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్‌కి సంబంధించిన ప్రాంగణంలో ఒక సమావేశంలో అయితే ఈ స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి ప్రతిపాదించారు. అది మనకి అడిగే స్కోప్ ఉంటదన్నమాట. సో, కాబట్టి ఇది మనకి ఎడ్యుకేషన్‌కి సంబంధించినటువంటి గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్ ఏమున్నాయనేది, అదేవిధంగా ఎడ్యుకేషన్‌కి సంబంధించినటువంటి ఒక ఔట్‌లుక్ అయితే మనకి ఎట్లా ఉందనేది తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వడం జరిగిందన్నమాట.